దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్ బ్రదర్కి. మరి మొన్న జనవరి 24 తారీఖు లాస్ట్ శుక్రవారం హాల్ నైట్ ప్రేయర్కి వెళ్ళి ట్రైన్లో నేను వస్తుండగా మరి మౌనిక సిస్టర్ నేను అనుకున్నాం ఏమని, బ్రదరు పిలిపిస్తే వస్తాడు మౌనిక, మన ఇద్దరం పిలిపించుకుందామా అంటే సరే నేను ట్రై చేస్తా అని చెప్పింది నాకు. ఎందుకంటే బ్రదరు ఆంధ్రాకి వెళ్ళి అక్టోబర్లో కావచ్చు మీటింగ్స్ పెట్టినప్పుడు లైవ్లో చూసింది నాకు గుర్తుకున్నది. అయితే మరి ఈమెన్నది నేను ట్రై చేస్తా అక్క అన్నది కదా. మొన్న ఫోన్ చేసిందట, బ్రదర్ వస్తానన్నాడు అని చెప్పేసి రాత్రి 10:30కు నాకు ఫోన్ చేసింది. దేవునికి స్తోత్రం. మరి దేవుడు నడిపించింది మన మధ్యలోకి, ఆయనకు మహిమ కలుగును గాక. ఇంకొక విషయం ఏంటంటే మొన్న ఆదివారం రోజు ఒక 1 వీక్ నుండి వెళ్ళి మా ఆయన గారికి బాగా కడుపు నొప్పి నడుము నొప్పి రావడం, అసలు అన్నమే తినడం లేదు, నిలబడలేకపోతాడు, నైట్ నిద్ర లేకపోతుంది. మరి హాస్పిటల్కి వెళ్దామని చెప్పి అన్నాడు. మందిరానికి కూడా వద్దు, నేను నిలబడలేను కూర్చోలేను అన్నప్పుడు మరి ఫస్ట్ ఇక హాస్పిటలే తీసుకొని వెళ్ళిన తర్వాత నేను డాక్టర్ని అడిగిన, సార్ మీరు స్కానింగ్ తీయండి అని అంటే అవసరం లేదమ్మా అన్నాడు. కానీ నేను మాత్రం స్కానింగ్ తీయద్దు, నార్మల్ రిపోర్టే రావాలి అని చెప్పేసి స్తుతించుకుంటూనే ఉండేదాన్ని. ఉన్నప్పటికీ దేవుడు ఆయనకి ఎప్పుడైనా ఖచ్చితంగా తన కిడ్నీలలో రాళ్ళు వచ్చేవి, కానీ అవి ఏం లేవమ్మా అని చెప్పేసి తన కడుపును చూసి ఆయన స్కానింగ్ ఏం రాయలేదు, ఒక 5 days మెడిసిన్ వాడండి అన్నారు. వాడిండు, అయిపోయింది. దేవుని కృపతోటి ఆయనకు నార్మల్గా ఉంది. అసలు కడుపు నొప్పి నడుము నొప్పి ఈ క్షణం వరకు ఏది లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక విషయము, ఒక 10 రోజుల క్రితము అందరికీ ట్రాన్స్ఫర్లు అయినాయి జాబు. మరి మా ఆయన గారు అయితే ఈ 2018 నుండి వెళ్ళి ఈ 2025 వరకు గోదర్ఖాన్ కోర్టులోనే డ్యూటీ చేస్తాడు. మరి అందరు అన్నారట నీకు ట్రాన్స్ఫర్ అవుతుంది కావచ్చు అని అంటే, ఈయన మీరు అట్లా అనకండి అనుకొని థ్యాంక్ యూ జీసస్, నన్ను ఎక్కడికి వెళ్ళకుండా చేసినందుకు థ్యాంక్ యూ జీసస్, నేను ఇదే కోర్టులో ఉన్నందుకు థ్యాంక్ యూ జీసస్ అనుకుంటూనే ఉన్నాడట. టెన్షన్ పడుతున్నాడట, అనుకుంటున్నాడట. కానీ దేవుని కృపతోటి ఎంతో మందిని దూరం వేసిండ్లు కానీ అతన్ని మాత్రం వేయలేదు. అదే కోర్టులు ఇచ్చిండ్లు. దేవునికి మహిమ కలుగును గాక. అందరు ఆశ్చర్యపోయిండ్లట. ఒక వ్యక్తి 7 సంవత్సరాలు ఒకటే కోర్టులు ఎవరు చేయరు, 3 సంవత్సరాలకే ట్రాన్స్ఫర్ అవుతుందని అన్నారు. కానీ నా పరిశుద్ధాత్మ దేవుడు నా భర్త విషయంలో ఎంతో అద్భుత కార్యం జరిగించిండు. ఆయనకు వేల స్తోత్రాలు. దేవుడి చిన్న సాక్ష్యం దీవించును గాక. ఆమెన్.